హలో వాళ్ళు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హన్వీఎస్పీ. చికెన్ ఫ్రై అయితే ఈరోజు చేశాను. దానికి ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే పట్టింది నాకు. బోన్లెస్ స్కిన్లెస్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ అవి ఏం యూస్ చేయలేదండి. చాలా చక్కగా వచ్చింది నాకైతే మాత్రం. కార్న్ఫ్లోరు ఫ్రూట్ కలర్స్ ఏమి యూస్ చేయలేదు నేను. ఓన్లీ న్యాచురల్ వే. ఒక హాఫ్ కిలో చికెన్ ఉంది కదా, దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసాను. అంటే ముక్కలన్నిటికీ కోట్ చేయాలంటే నీట్గా మంచిగా పట్టాలి కదా అన్నిటికీ. అందుకే ఆయిల్ అయితే కొంచెం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీస్కి అలాగా కోటింగ్ చేసుకుంటూ ఉండాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏ కలర్స్ యూజ్ చేయలేదు కాబట్టి పిల్లలు కూడా బాగా నచ్చుతుంది, తింటారు. అలా కోట్ చేసుకున్నవన్నీ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది, డీప్ ఫ్రిడ్జ్లో అయితే అవసరం లేదు. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోవాలి. కొంచెం హీట్ ఎక్కుతుంది కదా ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఒక 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఒక్కొక్కటిగా అలాగ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని వేపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. తక్కువగా సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటే మాత్రం ముక్క గట్టి పడిపోతుంది, తొందరగా వేగదు కూడా. కాబట్టి ఒక 5 మినిట్స్ అయినా సరే హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటూ ఉండాలి. నాకైతే హాఫ్ కేజీ చికెన్ మొత్తం ఒక ప్యాన్లోనే పట్టేసింది కాబట్టి అన్నీ ఒకసారి వేసుకున్నాను ఫ్రై చేసుకోవడానికి. అవి చూడండి అలా దోరగా వేగిన తర్వాత ముక్క ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. నేను కలర్స్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి రెడ్ కలర్లో అయితే రాలేదు, కానీ ముక్క మాత్రం బాగా ఫ్రై అయింది. నెక్స్ట్ అందులో ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది తింటానికి. పంటికి తగులుతా చక్కగా ఉల్లిపాయలు, ఆ చికెన్ పీసెస్, మసాలా, పచ్చిమిర్చి తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అదిగోండి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే చాలా బాగుంది కాబట్టి 1 పీస్ తీసుకొని నేను తిన్నాను. అండ్ ఆనియన్స్ కూడా దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఏవైనా సరే ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హన్వీఎస్పీ.